శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. దీన్నే బోనాలు అనే పేరుతో పిలుస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు. అందువల్ల చిత్రాన్న ప్రియ అయిన అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆషాఢ మాసంలో రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడమే బోనాలు పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం. బోనాలు సందర్భంగా ఎవరైనా సరే అమ్మవారికి చక్కెర పొంగలి కానీ కట్టె పొంగలి కానీ ఇలాంటి రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే బోనాలు సమర్పించేటప్పుడు అమ్మవారికి నీళ్లలో పసుపు కలిపి అందులో వేపాకులు ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా శాకమివ్వటం ద్వారా కాళీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అయితే గ్రామ దేవతలను ఏ విధంగా దర్శించి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు, కనుదిష్టి, శత్రుబాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అమ్మవారి బోనాల సందర్భంగా గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి గ్రామ దేవతలకి కుంకుమను సమర్పించాలి. అలాగే గ్రామ దేవతల విగ్రహాలకి పసుపు కలిపిన నీటితో, కుంకుమ కలిపిన నీటితో అభిషేకిస్తే చాలా మంచిది. నిమ్మకాయల దండను గ్రామదేవతల విగ్రహానికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే పాపగ్రహాల వల్ల ఇబ్బందులు పడుతుంటే, రాహువు, శని, కుజుడు ఇలా పాపగ్రహాల వల్ల జాతకంలో తీవ్రమైన ఇబ్బందులుంటే గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే గ్రామదేవతలకి పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శత్రుబాధలు, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే శొంఠి కలిపిన అన్నాన్ని గ్రామదేవతకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అమ్మవారి బోనాలు సందర్భంగా ఎవరైతే గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తారో వాళ్ళు సంపూర్ణంగా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ గ్రామదేవతల దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించవచ్చు. ఇంట్లో పాటించాల్సిన ఆ విధి విధానం ఏంటంటే, మీ పూజా మందిరంలో అమ్మవారి బోనాలు జరిగే రోజు పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దాని మధ్యలో కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీయండి. ఆ గీతల మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ రూపునే సాక్షాత్తు మహంకాళి అమ్మవారి స్వరూపం, గ్రామదేవత స్వరూపంగా భావించి ఆ రూపుకు ధూపం వేయండి. ఆ రూపు దగ్గర కర్పూర హారతి ఇచ్చి ఏదైనా